ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయలేక మతం మారిపోతున్నారని కొంతమంది అభిప్రాయం. మీరు ఏమనుకోకండి, నేను ఒక మాట చెప్తాను. అసలు మతం మారిపోవాలి అని అనుకుంటే శ్రీ వైష్ణవుల్లో ఎన్ని నియమాలు ఉంటాయో తెలుసా? పొద్దున్నే 4:30కి లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో సాలగ్రామ పూజ చెయ్యాలి, నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టాలి అంటే మగవాళ్లే పెట్టాలి, వాళ్ళు కూడా తలస్నానం చేసే పెట్టాలి. అలాగే ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు, ములక్కాడ తినకూడదు, టమాటా తినకూడదు, క్యారెట్ తినకూడదు, బీట్రూట్ తినకూడదు, గోంగూర తినకూడదు. ఇలా వాళ్ళకి నిషిద్ధమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా మడిబట్ట తడిబట్ట, ఇంట్లో వాళ్ళు అన్నం తింటుంటే బయట వాళ్ళు వచ్చి చూడకూడదు. ఇలా ఎన్ని నియమాలో. నిజంగా ఈ నియమాలన్నింటికి విసుగే తెచ్చుకుంటే వాళ్ళెప్పుడో మతం మారిపోవాలి. అలాగే ఇప్పుడు బ్రాహ్మణులు తీసుకోండి, వాళ్ళు కూడా పొద్దున్నే లేవాలి, సంధ్యావందనం చేసుకోవాలి. అఫ్ కోర్స్ వైష్ణవులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, అలాగే వైశ్యులు వీళ్ళందరూ కూడా సంధ్యావందనం చెయ్యాలి. అంటే ఎవరికి విధించిన కర్మలని వాళ్ళు అనుసరించాలి, అనుసరిస్తూనే ఉన్నారు. ఎవరి నియమాలని వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. మాంసాహారం తినేవాళ్ళు కూడా మాంసాహారం వాళ్ళు ఈ వ్రతాలప్పుడు, అలాగే కార్తీక మాసంలోను మాఘ మాసంలోను తినరు. వాళ్ళకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు మీమ్స్ చూస్తుంటే మాంసాహారపు కొట్టుల దగ్గర ఖాళీగా ఉన్నట్లు, ఈ కోడి కూడా చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతున్నట్లు ఈ మీమ్స్ చూస్తున్నాం కదా. అంటే ఏంటి? కార్తీక మాసము కొన్ని నిషిద్ధ సమయాల్లోనూ ఇవి ఆహారపు నియమాలు వాళ్ళు కూడా పాటిస్తున్నారు అని. పూజలు అవి చేయడం వల్లే మతం మారిపోయే మాట అయితే, కాశీబుగ్గ ఆలయంలో ఏకాదశికి అంతమంది ఎందుకు క్యూ కడతారు? ప్రతి చోట చూడండి, పండగ సమయంలో దేవాలయాల్లో వేల మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి నిజంగా విసుగొచ్చి ఈ పండగలు ఇవన్నీ చేయలేకపోతున్నాం, గుడికి వెళ్ళలేకపోతున్నామా అని ఉండుంటే ఎప్పుడో మతం మారిపోయి ఉండుండాలి, దేవాలయాలన్నీ ఖాళీగా ఉండాలి. అంత రద్దీగా ఉంటున్నాయి అంటే ఇష్టపడి చేస్తున్నారు. ఈ నియమాలన్నీ మన కోసము అని వాళ్ళకి తెలుసు కాబట్టే తెలిసిన వాళ్ళందరూ మన ధర్మంలోనే ఉన్నారు. ఇంక ఎవరు మారిపోతారు? మన ధర్మం గురించి తెలియని వాళ్ళు, అక్కడ ఏదో ఉంది అని భ్రమ పడిన వాళ్ళు. ఈ భ్రమ పడిన వాళ్ళు, తెలియని వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప మన గురించి, మన ధర్మం గురించి డెప్త్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ మారరు. కాబట్టి పూజలు చేయలేక మతం మారిపోతున్నారు అని అనద్దు. పూజలు చేయలేక మతం మారిపోయే మాట అయితే మీరేమో అరుణాచలానికి ఆ పండగలప్పుడే వెళ్ళాలా, కార్తీక పౌర్ణమి అప్పుడే వెళ్ళాలా అని చెప్పి వీడియోస్ అందరూ చేయరు కదా. ఈ కార్తీక మాసంలో శివాలయాలు ఎంత కళకళలాడిపోతూ ఉంటాయో దీపాలు వెలిగించి. వీళ్ళందరూ నియమాలు పాటించే మన ధర్మంలో వాళ్లకున్న నమ్మకము, భక్తి, శ్రద్ధ బట్టే దేవాలయాలకి వెళ్తున్నారు. కాబట్టి పూజలు చేయటం వల్లే మతం మారిపోతున్నారు, ఈ పూజలన్నీ చెప్పటం వల్లే చేయలేకే మతం మారిపోతున్నారని ఒక బలవంతపు బ్రాహ్మణార్థాన్ని తల మీద పెట్టకండి, చుట్టకండి, రుద్దకండి.